నేను ఐ టేక్ ఇట్ యాజ్ అన్ ఒక మంచి ఆపర్చునిటీ అండ్ అదృష్టంగా భావిస్తాను. రైట్ సార్. ప్రభుత్వం ఇటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ని ఫ్లోట్ చేయటం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కంట్రీలో. అంటే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ ఇంతకుముందు ఎప్పుడు లేదు. అంటే ఒక రకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ లాగా ఇది పనిచేస్తూ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ని దాని మీద దృష్టి పెడుతూ అండ్ పబ్లిక్ అసెట్స్ని కాపాడుతూ ప్రభుత్వ స్థలాలు, పార్క్ స్థలాలు, రోడ్లు, నాలాలు, చెరువులు, ఇంకా వాట్ నాట్, ఇది ఓపెన్ స్పేసెస్ ఇన్ లేఅవుట్స్ ఇవన్నీ కాపాడుతూ డిజాస్టర్ రెస్పాన్స్ని తీసుకుంటూ ఇంకా దీంతో పాటు ఇతరితర లైక్ వేరే ఫైర్ ఎన్ఓసీలు, అడ్వర్టైజ్మెంట్స్, ఇట్లా రకరకాల ఫంక్షన్స్ కూడా అన్నీ ఇస్తూ ఒక ఆర్గనైజేషన్ని ఫ్లోట్ చేయటం. దానికి GOMS 99 ద్వారా జూలైలో ఒక ఇన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూట్ చేస్తూ ఫస్ట్ కమిషనర్గా నన్ను అపాయింట్ చేయటం. డెఫినెట్లీ ఐ సీ ఇట్ యాజ్ నాకు ఒక మంచి ఆపర్చునిటీ. అంటే హైదరాబాద్ని భవిష్యత్తుని డెఫినెట్గా హైడ్రా అనేది చాలా చేంజెస్ చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ఇదనమాట. అంటే ఈ పోస్ట్ కానివ్వండి ఇదనేది. సార్, హైడ్రా పెట్టిన తర్వాత మీరు ఫస్ట్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పారు హైడ్రా వస్తుంది, నెక్స్ట్ హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని. అంటే అలాగే మీరు ఫస్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేయడమే నాగార్జున కన్వెన్షన్ దగ్గర నుండి, అంటే ఎక్కడెక్కడ FTLలో కానీ బఫర్ జోన్లో కానీ కొట్టుకొచ్చారు. అంటే కొంతకాలం వరకు ఏమైందంటే హైడ్రా అనేది కేవలం కూల్చివేతలు మాత్రమే అనేది ఒక సీన్ క్రియేట్ అయింది. సిటీ సరౌండింగ్ అంతా కూడా తీసుకొచ్చారు. కానీ ఒక మతానికి సంబంధించిన కొన్ని విషయాల్లో కొంచెం వెనకంజ వేశారని అటువంటి ఆరోపణలు ఒకటి ఉన్నాయి. రెండు, హైడ్రా కూల్చివేతల్లో ఒక పార్టీకి కానీ లేదా ప్రతిపక్ష పార్టీలకి మాత్రమే టార్గెట్ చేశారనేది ఒక విమర్శ ఉంది. అంటే మీరు లక్ష్యం అనేది కేవలం కూల్చివేతలైనా లేదా భవిష్యత్తులో ప్రజలకి మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తున్నారని ఒకటి ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇప్పుడు కొంత స్లో అయినట్లుగా హైడ్రా అనేది ఒకటి కనిపిస్తుంది. ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు హైడ్రా కమిషనర్ గారే బఫర్ జోన్ ఉన్నారని ఇటీవల కాలంలో ఒక వార్త వస్తుంది. నాకు తెలిసి ఆ కృష్ణకాంత్ పార్క్ దగ్గర మీ నాన్నగారి ఇల్లు దాదాపు 15-20 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు అది. ఈ మధ్యన మీరు కట్టుకుంది 44 సంవత్సరాలు మా నాన్నగారి ఇంట్లో నేను ఉంటున్నారు. కానీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి దీనికి లింక్ కలిపారు. అసలు బఫర్ జోన్ ఏంటి, FTL అంటే ఏంటి విషయంతో పాటు అందరూ చేస్తున్నట్లుగా బఫర్ జోన్లో మీ ఇల్లు ఉందా? రైట్. ఒకటి అడుగుతాను మురళి, మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా? మెడ మీద తల ఉంటుంది సార్. మెడ మీద తల ఉంటుంది కదా, అది అందరూ యాక్సెప్టెడే కదా. 100% రైట్. మనం దాన్ని అంటే అది లాజిక్ ఆర్ యాక్సెప్టెడ్ నార్మ్. అవును, మెడ మీద తల ఉంటుంది, తల మీద మెడ ఉంటుంది కదా. సో ఒక చెరువు అనేది అసలు ఫస్ట్ చెరువు ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం తీసుకోవాలి. ట్యాంక్ ఫార్మేషన్ అని అంటారు. చెరువు అనే దాన్ని ఫామ్ చేయాలంటే ఏం చేస్తారు, ఒక కట్ట కడతారు, ఆనకట్ట కడతారు. చెరువు నీళ్లు పైనుంచి అదేంటే దాని ఎగువ ప్రాంతంలో ఉన్న నీరు అంతా వచ్చేసి ఆ చెరువులో ఆగుతాయి. ఆ కట్ట ఆపుతుంది అంతా. దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునుగుతుంటాయి అన్నమాట. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముప్పుకి అయినప్పుడు అంటే దాని చెరువుని దాన్ని ఎక్స్పాండ్ ఏరియా అంటే లేక్ ఎక్కడ దాకా దాన్ని ఎక్స్పాండ్ అవుతుంది అనేది దాన్నే FTL అంటారు అన్నమాట. అంటే ఒక చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు దాన్ని పూర్తిగా నిండిందంటే వెయిర్ అంటారు. మనం ఇప్పుడు అలుగు అంటాం కదా, అలుగు ఆ వెయిర్ హైట్ బట్టి నిండుతుంది అనమాట. వెయిర్ హైట్ దాటింది అనుకో, ఇప్పుడు గ్లాసులో నీళ్లు పోస్తే బ్రిమ్ అంటాం, ఆ పైన అంచు ఉండేదాన్ని బ్రిమ్ అంటాం. దాని అంచు దాటిన తర్వాత కింద పారిపోతుంది నీళ్ళు, అంతే కదా. అలుగు కూడా అంతే అనమాట. అలుగు దాటిందంటే అలుగు పారుతుంది న్యాచురల్. సో అంటే అలుగు దాకా ఏదైతే నీళ్లు నిల్వ ఉంటాయో దాన్ని FTL అని అంటాం. అది ఎక్కడ ఉంటుంది, చెరువు వెనకాల అంటే చెరువు దిగువ భాగంలో ఉంటుంది అనమాట. ఎగువ భాగం, చెరువు పైనుంచి వచ్చే నీళ్లు చెరువు కట్ట అయినప్పుడు ఆ పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మనకి నిండుతుంది అనమాట, నిండి ఉంటుంది. అంతేగాని చెరువు దిగువ భాగంలో ఉండదు కదా. చెరువు కట్ట ఉంటుంది, కట్ట కింద ఎట్లా ఉంటుంది, కట్ట తెగితేనే కిందకు వస్తాయి నీళ్లు. కట్ట తెగిందంటే అది పెద్ద డ్యామేజ్ అనమాట, డేంజర్ అది. కట్ట నుంచి పారే నీళ్ళు ఎట్లా పోతాయి, ఒక నాలా ఉంటుంది, అంటే దాని సర్ప్లస్ వేర్ ద్వారా నాలా ఒకటి వచ్చేసి మనకి కింద నాలా అంటే ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు అది కిందకి పారుతుంటుంది. అది కింద ఉన్న చెరువుకి. సో ఇప్పుడు మాది మీద పెట్టినటువంటిది ఏంటి, సింపుల్ అంటే ఇల్లాజికల్, అంటే లాజిక్ లేని వాదన అనమాట. దాన్ని ఏం చేస్తారు మీడియాలో కొంతమంది, సోషల్ మీడియా వాళ్ళు, కొంతమంది మీడియాలో వాళ్ళు ఏదైతే హైడ్రా అనే దాన్ని తొక్కేయాలనేటువంటి శక్తులు చాలా పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఇది చాలామంది ఇంట్రెస్ట్లను వ్యతిరేకంగా వచ్చినటువంటి సంస్థ ఇది. సో న్యాచురల్గా వెనకాల వాళ్ళ అజెండా వేరే ఉంటుంది, హిడెన్ అజెండా. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముందు పెడతారు, ఎవరో ఇల్లాజికల్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి సబ్జెక్ట్ లేని వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేద్దామో, కాకపోతే నన్ను కంట్రోల్ చేద్దామనో లేకపోతే మమ్మల్ని కాంట్రవర్సీ చేయటమనో ఇట్లా చేయాలని చూస్తారు. సో ఇప్పుడు మా ఇల్లు విషయానికి వస్తే యూసఫ్ కూడా చెరువు అది ఎప్పుడో ఉన్నటువంటి చెరువు. మనం టోపో షీట్స్లో కూడా చూస్తే, టోపోగ్రఫీ షీట్స్ అంటే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో 1970లో సర్వే చేసిన దాంట్లో ఆ చెరువు ఉంటుంది.
ఆ చెరువు అప్పుడెప్పుడో కట్టినారు, ఎప్పుడో పాత ఎప్పటి నుంచో ఉంది. తర్వాత దాన్ని మెల్లిగా 2003-2004లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాన్ని తర్వాత అప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు ఆ టైంలో దాన్ని దాన్ని పార్క్ లాగా తయారు చేశారు. అది కబ్జా అవుతుందనో ఏదో రకరకాల దీంతో కాపాడుకునే ప్రయత్నంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అలా చేశారనమాట. ఫైన్, బాగానే ఉంది. చెరువు కాపాడుతున్న క్రమంలో దాన్ని పార్క్ కింద చేశారు. దాన్ని కృష్ణకాంత్ పార్క్ అని కూడా పెట్టారు. పెట్టి దానికి అది దాని కింద బఫర్ జోను అనేది ఉత్పన్నమే కాదు అసలు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది చెరువు కట్ట కింద దిగువ భాగంలో ఉండదు. నేను అదే అంటుంది, మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉండదు అంటే చెరువు కట్ట కింద ఉండదు ఎఫ్టీఎల్ బఫర్, చెరువు కట్ట పైనే ఉంటుంది. బఫర్ జోన్ అంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ నుంచి ఒక 30 మీటర్లు చెరువు విస్తీర్ణం బట్టి దాన్ని బట్టి దానికి 30 మీటర్స్ అంటే ఒక ఏది ఇంత ఉండాలి, 30 మీటర్స్ దాకా బఫర్ జోన్ ఉంటుంది. ఓకే, 30 మీటర్స్ 10 మీటర్స్ డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఆఫ్ ద చెరువు అనమాట. చెరువు విస్తీర్ణం బట్టి పెద్ద చెరువు అయితే దానికి ఎక్కువ ఉంటుంది. 30 మీటర్స్. కృష్ణకాంత్ పార్క్ పైన బోరబండ అటువైపు అటు ఉంటుంది, ఎగ్జాక్ట్లీ పైకి ఉంటుంది అనమాట. ఉండేది కిందకు ఉంటుంది. మధురనగర్ అంతా చెరువుకి కింద దిగువ ప్రాంతంలో ఉంటుంది. ఆ నాలా కూడా మా ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉంటుంది. నాలా నుంచి ఎంత ఉంటుంది, ఆ నాలా విడ్త్ బట్టి ఇది 10 మీటర్సా 2 మీటర్సా విడ్త్ ఉంటుంది. మాక్సిమం 10 మీటర్స్ అంతే. మాది 100 మీటర్ల పైన ఉంటుంది. ఆ నాలా కూడా ఇప్పుడు అది కింద దాన్ని మొత్తం అండర్ గ్రౌండ్ కవర్ చేసేసి వెళ్ళిపోయింది. అంటే ఏదో కాంట్రవర్సీ కోసం ఒకటి చేసి ఏదో ఒకటి బురదేద్దామని ఆ టోపో షీట్స్ పెట్టుకొని తిరుగుతున్నాడు అతను. ఎవరు చూస్తున్నాం, అతను దీని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎవరు అతను లీడర్ ఎవరు ఉన్నారు మాట్లాడుతూ ఆ టోపో షీట్స్ అంటే అతనికి టోపోగ్రఫీ షీట్స్ కూడా చూసేటటువంటి మినిమం నాలెడ్జ్ లేదని అనిపించింది అనమాట. అంటే ఎక్కువ ఎగువ భాగం ఏది, దిగువ భాగం ఎక్కడ వస్తుంది, సో దాని నాలాస్ ఎట్లా ఉంటాయి, అంటే ఆ మినిమం లాజిక్ లేకుండా చేసే వాళ్ళని కొంతమంది సోషల్ మీడియా మోస్తుంటారు అన్నమాట. కూడా మీకు ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని తప్ప అట్లా ఇట్లాంటివన్నీ నాకు అలవాటు. సార్, ఆ ఇల్లు కూడా నేను చూసా కదండి, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు కదా మీరు. 20 కాదు, మేము 1980లో కట్టింది, మా నాన్నగారు కట్టింది. అప్పటి నుంచి నేను ఇప్పుడు కాదు, నేను చదువుకుందంతా అక్కడే, చిన్నప్పటి నుంచి కూడా అక్కడే. మీ నాన్నగారు కూడా సివిల్స్ కాబట్టి ఆయన కలెక్టర్గా చేశారు కాబట్టి అంత గుడ్డుగా తీసుకోరు కదండి. అసలు గుడ్డి కాదు, అసలు అది వదిలేయండి. ఫస్ట్ కింద ఉండేది దానికి అక్కడ వేల ఇల్లులు ఉన్నాయి. ఇంకోటి చెరువు కింద ఏముంటుందంటే ఒక్క కట్ట కింద ఒక 10 మీటర్ల దాకా ఖాళీగా పెట్టాలన్నమాట. అంటే రోడ్ లాగా వేస్తారు. చెరువు కట్ట ఏమన్నా తెగినప్పుడు కానీ రిపేర్ చేయడానికి లారీ తిరగటానికో బండి తిరగటానికో పెడతారు. ఆ 10 మీటర్లే తప్ప ఇక చెరువు దిగువన ఎక్కడ కూడా ఏదైనా కట్టవచ్చు అనమాట. సో మాది అక్కడి నుంచి దాదాపు బై రోడ్ వస్తే కనుక 1 కిలోమీటర్ ఉంటుంది. ఆయన గురించి వదిలేండి సార్, ఆ టాపిక్ గురించి మనకు అంటే అనేది వాళ్ళు అంటే దాంట్లో చూస్తే టోపో షీట్స్ పట్టుకొని చూపిస్తూ ఇది సర్వే మా దగ్గర మ్యాప్లు ఉన్నాయి, 105 సంవత్సరం మ్యాప్లు ఉన్నాయి అంటే మ్యాప్ స్టడీ చేయటం అనేది తెలియకపోతే, ఒక కాంటూర్ అంటే ఏంటో తెలియదు, ఒక సర్ప్లస్ వేర్ అంటే ఏంటో తెలియదు, ఒక చెరువుకి ఎక్కడ ఉంటుంది ఎఫ్టీఎల్ అని తెలియనప్పుడు ఇట్లాంటి ఇల్లాజికల్ డిస్కషన్స్ వస్తుంటారు. సార్, ఇల్లాజికల్ మీరే అన్నారు, ఆయన గురించి మనం మాట్లాడడం కూడా టైం లేదు. అంటే మనకి మెయిన్ టాస్క్ అంతా కూడా గవర్నమెంట్ మీ భుజం మీద పెట్టింది. హైడ్రా అనేది పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇకపై హైదరాబాద్ మునిగిపోవడం కానీ మనం చూస్తున్న వేరే స్టేట్లో జరుగుతున్న సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఉన్న వాళ్ళకి మంచి చేయాలని. కరెక్టే సార్. కానీ ఇందులో మీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడిగా, మీకు దీంట్లో చాలా ప్రెజర్స్ ఉంటాయి, మీకు మామూలు ప్రెజర్స్, ఎందుకంటే చాలా పెద్ద పెద్దలు ఉంటారు, కింద వాళ్ళు ముందు పెట్టి పైన వాళ్ళు నడిపిస్తుంటారు. పైకి కనపడేదే ఇది కాదు, పైన ఎవడో పబ్లిక్ ముందు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే కనుక దాని వెనకాల స్కీమింగ్ అర్థం చేసుకోవాలి. దాని వెనకాల వేరే శక్తులు పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఇదంతా ఆ లాబీ, ల్యాండ్ గ్రాబింగ్ లాబీని చెక్ చేసేటువంటి సంస్థ ఇది. చేసినప్పుడు వాళ్ళు బయటికి రకరకాలుగా చూపిస్తారు. ఇప్పుడు ఇది ఈ బఫర్ కాంట్రవర్సీ లాంటిదో లేకపోతే ఎవరో కొంతమందిని పెట్టేసి ఇష్యూని తీసుకేస్తూ, ఎందుకంటే డైరెక్ట్గా చేయరు ఎప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళు తప్పులో ఉంటారని వాళ్ళకి తెలుసు. ఇండైరెక్ట్గా ఇలా చేస్తారు. సో ఇందాక మీరు అడిగారు ఫస్ట్ కూల్చివేతలే ఉంటాయా, ఓన్లీ ఒక మతం వాళ్ళే చేస్తున్నారు, ఒక పార్టీ వాళ్ళే చేస్తున్నారని. సో దీని మీద మీరు చూస్తే కనుక మేము జూలైలో ఇది హైడ్రా ఫామ్ అయింది. ఫస్ట్ కమిషనర్గా జూలై ఎండింగ్లో వచ్చింది. స్టార్టింగ్ మేము డిమాలిషన్స్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చేసింది ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ అయినటువంటి గుమ్రుక్ దోలా. సో దాంట్లో కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు కట్టినటువంటి అపార్ట్మెంట్స్ని కూల్చేసి మొత్తం గుమ్రుక్ దోలా అనేది 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెరువు. దాని మీద ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ దాన్ని స్పీకింగ్ ఆర్డర్లు ఇస్తున్నారు, కూల్చాలి అంటున్నారు, కానీ ఎవరు దాని మీద యాక్షన్ జరగదు. సో మేము వచ్చాము, ఇమీడియట్గా వీ హ్యావ్ టేకెన్ అది ఆ పాత ఆర్డర్స్ ఉన్నాయి, అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇక దాన్ని అందరూ పిల్లికి గంట కట్టాలి కదా, ఎవడో somebody has to build the cat. సో అది చేయడానికి హైడ్రా అనే సంస్థ ఉందన్నమాట. సో ఇది ఎప్పటి నుంచో పేపర్ మీద జరుగుతుంది, పేపర్ మీద కాదు కదా, గ్రౌండ్లో ఏం చేశారనేది ముఖ్యం అన్నమాట. సో వెంటనే మేము అక్కడ డిమాలిష్ చేసాం. ఇప్పుడు ఆ చెరువు అంతా కూడా రేపు
రివైవ్ అవుతుంది. ఇప్పుడు అది ఊరిని చెరువు కూల్చివేతలు కాదు, బుమ్మురుకు దోల ఇప్పుడు రివైవ్ అవుతుంది. 300 సంవత్సరాల క్రితం అక్కడ రాజవంశీకులు వాళ్ళు అక్కడి నుంచి నీళ్లు, అక్కడ రాణీలు వాళ్ళంతా కూడా అక్కడ స్నానాలు అది కూడా ఆచరించేవాళ్ళని, లేకపోతే వారు అక్కడి నుంచి డ్రా చేసేవారని, ఇట్లా చాలా ఉంది. హిస్టారికల్ లేక్ అది, చాలా అద్భుతమైన హిస్టరీ ఉన్నటువంటి లేక్ అది. సో అది అట్లా బుమ్రుక్ దోల అంటే అది అంతా కూడా అక్కడ సౌత్ జోన్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని చేసాం. నెక్స్ట్ 27 డిమాలిషన్స్ చేసాం. సో మీడియాకి ఇష్టమైందేమో ఎన్కన్వెన్షన్ డెమాలిషన్. న్యాచురల్గా ఏంటంటే ఒక సినిమా యాక్టర్ కాబట్టి దానికి కొంత వచ్చింది. వేరే కొన్ని మేము గండిపేట దగ్గర చేసాం. గండిపేట దగ్గర చేసినప్పుడు పల్లరాజు గారు లేకపోతే ఇంకా కొంతమంది ఇతర దాంట్లో ఉన్నారు, వారి అందరికీ కూడా చేసాం. దాంట్లో చాలామంది కాంగ్రెస్ వారే ఉన్నారు. సో అంటే అక్కడ వారు ఏ పార్టీ అఫిలియేషన్ అనేదే కాదు అసలు. చూస్తే అది కూడా రిలీజ్ చేసాం మేము, డేటాని కూడా చేసి. 27 డిమాలిషన్స్లో ఎక్కువ కాంగ్రెస్ వారే ఉన్నారు, అంటే రూలింగ్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నష్టపోయింది. సో అంటే ఈ ప్రచారం అంతా కూడా అపోజిషన్ వాళ్ళని, ఏ అపోజిషన్ లీడర్ చెప్పండి టార్గెట్ చేసి చెప్పి ఒక పేరు చెప్పండి, సింపుల్ నేను అడుగుతాను. ఏ అపోజిషన్ లీడర్ ఉన్నాడు? ఆయన పటాన్చేరులో ఆయన కాంగ్రెస్ దెబ్బలు తట్టుకోలేక పటాన్చేరు కాంగ్రెస్ నా దెబ్బ కాదు, ఆయన ఎప్పుడు వచ్చారండి. నేనేం చేశాను, నేను చేసింది కాదు. అక్కడ 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 ఒక ఎమ్మెల్యే అని అనట్లేదు, అక్కడ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ మీద అక్కడ పబ్లిక్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట, ల్యాండ్ ఇష్యూస్లో కంప్లైంట్స్ ఉన్నాయి. ఓకే, పల్లవరాజు గారి విషయంలో వచ్చినప్పుడు ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించారు, మీరు ఎక్కడ కంట్రోల్ అవ్వలేదంటారు, వాస్తవాన్ని పల్లవరాజు గారు కానీ నాగార్జున గారి విషయంలో కానీ? ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా అతీతంగా పనిచేస్తానని నన్ను కావాలని తీసుకుందండి. సో ఇన్ఫ్లుయెన్స్లు అవన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి, ఎవరు రకరకాలలో మాట్లాడతారు. బట్ ఇవన్నింటినీ కూడా మనము పరిగణలో తీసుకోకూడదు అనమాట. నాగార్జున కన్సెషన్లకు మీరు వెళ్ళినప్పుడు అదే కన్వెన్షన్కి ముందు వాళ్ళకి చెప్పారు, నోటీస్ ఇచ్చి కొట్టారండి, లేదంటే డైరెక్ట్గా? నోటీస్ ఇచ్చామండి, నోటీస్ ఇచ్చాము. అసలు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను సుప్రీంకోర్టు దీన్నన్నింటినీ ఇప్పుడు మేము చేసిన ప్రతి చర్యను కూడా అన్ని కోర్ట్స్ సమర్థిస్తున్నాయి. ఇప్పుడు జస్టిస్ గవాయ్ మన జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్ మీద ఇస్తూ, దాంట్లో క్లియర్గా దాంట్లో మనకు చూస్తే కనుక ఇది పారా 86 ఏదో ఉన్నది దాంట్లో ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో, వాటర్ బాడీస్లో ఉన్న వాటికి, లేకపోతే కనుక రోడ్స్ మీద ఉన్న వాటికి, లేకపోతే కనుక ఇట్లా అంటే ఇటువంటి వాటికి ఏదైతే రోడ్ల మీద కానీ అంటే రోడ్స్ రైల్వే లైన్స్ మీద కానీ, రైల్వే లైన్స్ దగ్గర కానీ ఎంక్రోచ్మెంట్స్కి వర్తించదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే నోటీస్ లేకుండా కూడా చేయొచ్చు. ఓకే, సో క్లియర్గా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా జస్టిస్ గవాయ్ గారు మన బుల్డోజర్ జస్టిస్ దాని మీద ఇస్తూ వారు దాని మీద చాలా స్పష్టంగా మన ఇచ్చినటువంటి జడ్జిమెంట్, అది లేటెస్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. సో దాంట్లో కూడా మాది ఇప్పుడు మేము దేని కింద చేస్తుంటాం, 405 జిహెచ్ఎంసీ యాక్ట్ అని ఉంది. 405 జిహెచ్ఎంసీ యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంటుంది అనమాట. నోటీస్ లేకుండా కూలగొట్టచ్చు అనేది చాలా స్పష్టంగా చట్టంలోనే ఉంది. దాన్ని మేము ఫాలో అవుతున్నాం. 405 నాగార్జున ఇంట్లో మీకు ఎలాంటి ఫోన్ రాలేదు? ఫోన్లో వచ్చేలే తెలీదు ఆ టైంలో, నాది ఫోన్ ఆఫ్ చేసి పెడతాను. సో ఎప్పుడు చేసుకున్నా సో ఫోన్లో వచ్చేలేదు నాకు అవన్నీ కాదు. కానీ బట్ ఇవన్నీ కూడా మనం పెట్టాల్సింది ఏంటంటే, ఎటువంటి ప్రెషర్స్ ఉన్నా కానీ కూడా దానికి ఈల్డ్ కాకుండా ప్రభుత్వం నాకు ఇచ్చిందండి, ఆ ఫ్రీడమ్ ఇచ్చింది ఆపరేట్ చేయడానికి. ముఖ్యమంత్రి గారు ఆ ఫ్రీడమ్. 405 ప్రకారం వెళ్తున్నారు కరెక్టే? 405 జిహెచ్ఎంసీ యాక్ట్ రైట్ అండి. మరి 111 జీవోలో కూడా ఉన్నాయి కదండి, వాటి మీదకి వెళ్తారు? 111 జీవో మా పరిధిలోకి రాదు కదా. 111 జీవో అవుటర్ రింగ్ రోడ్ బయట ఉంది. ఓకే, సో దానికి మా పరిధి అవుటర్ రింగ్ రోడ్ దాకే ఉంది. ఓకే, 111 జీవో నా పరిధిలోకి రాదు. సో అది రేపు గవర్నమెంట్ తెస్తే ఆపరేట్ చేస్తాం డెఫినెట్గా. సో నాగార్జున కన్వెన్షన్ దగ్గర నుంచి ఒకసారి హైడ్రా అనేది బ్లాస్ట్ అయిందండి. తర్వాత మీరు అక్కడతో ఆగిపోకుండా ఇటు నిజాంపేట్, బోచపల్లి, పటాన్చెరు అన్ని ప్రాంతాలు సిటీ సరౌండింగ్. దీంట్లో కూడా మీరు చూస్తే కనుక కొన్ని మేము విల్లాసు, కొన్ని చోట్ల షెడ్స్ కూలగొట్టినప్పుడు చాలా అప్రోర్ వచ్చింది. అరే పేదవాళ్ళని కొడుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళని కొడుతున్నారు, లోన్లు తీసుకొని ఉన్న వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళందరినీ వాళ్ళ డెమాలిష్ చేస్తున్నారు అనేది. ఒకటండి, ల్యాండ్ గ్రాబింగ్ ఏ పద్ధతిలో జరుగుతుంది మనం చూసాం. నేను ఖమ్మంలో పనిచేశాను. ఖమ్మంలో ఎలా ఉండేది, వెళ్ళి పెద్ద ఎత్తున గుడిసెలు వేస్తారు. గుడిసెలు వేసి అది పేదవాళ్ళ కోసం అని చెబుతారు. దాని వెనకాల ఎవరు అజెండా వాళ్ళు 100 కోట్లకు ఎదిగిన వాళ్ళు మనకు తెలుసు చాలామంది. సో చాలా ప్రాంతాల్లో కూడా ఇట్లా గుడిసెలతోటి లేకపోతే వెళ్ళి కబ్జాలు చేసి 100 కోట్లు 1000 కోట్లకు ఎదిగిన వాళ్ళు చాలామందిని మనం చూసాం. ఇది కూడా ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తారు, కబ్జా చేసేవాడు అతను పెట్టుకోడు, ఇమ్మీడియట్గా చేతులు మార్చి అమ్మేస్తాడు. అమ్మేసి దాన్ని కబ్జా చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు మేము అమీన్పూర్లో చేసేవాడి.
అమీన్పూర్లో అక్కడ కంప్లైంట్స్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, నేను ఊరినే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎవరు కాంగ్రెసా, బీజేపీయా, లేకపోతే టీఆర్ఎస్ఆ, లేకపోతే ఇంకా ఎక్సా వై అనట్లేదు, అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ చాలా కంప్లైంట్స్ పబ్లిక్ నుంచి వస్తున్నాయి మాకు. ఓకే. సో అంటే అక్కడ టైటన్ అప్ చేయడానికే కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా అమీన్పూర్లో పెడతాం. సో అమీన్పూర్లో ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ చూస్తే కనుక మేము విల్లాస్ డిమాలిష్ చేసాం. ఆ విల్లాస్ ఏమైనాయి, 2 ఏళ్ల క్రితం అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు. ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా పెట్టారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు సరే దాని మీద పర్మిషన్స్ దాని మీద అక్కడ హైకోర్టులో సమ్ వాట్ ఎవర్ దాని మీద నడిచిన తర్వాత రిజిస్ట్రేషన్స్ దాని మీద కూడా అప్పుడు బంద్ చేశారు. కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడు రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేయాలని చెప్పేసి. ఆపేయమంటే కూడా దాని మీద కూడా వాళ్ళు కోర్టుకెళ్ళి రిజిస్ట్రేషన్స్ కంటిన్యూ అయ్యేటట్టు చేశారన్నమాట. సో చేసిన తర్వాత స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నారు. స్టేటస్ కో కూడా ఉంది అక్కడ. బట్ వీళ్ళు అమ్ముకుంటూ కన్స్ట్రక్ట్ చేస్తూ అమ్ముతూనే పోతున్నారు అన్నమాట. అప్పుడు తర్వాత అమ్ముకుంటూ పోతూనే ఉన్నారు. చేస్తూ వీళ్ళు జరిగిన దాన్ని ఏంటి అక్కడ మీరు చూస్తే కనుక విలాస్లో అది ఎప్పుడో 2 years బ్యాక్ అంతా దాని మీద ఇంత కాంట్రవర్సీ అయ్యి అక్కడ లోకల్గా ఉన్న స్థానికంగా కొంతమంది నాయకులు అక్కడ పేర్లు వచ్చాయి. ఎవరో సమ్ మాధవ్ రెడ్డి, ఎవరో అతను చంద్రశేఖర్ అని, ఇట్లా సమ్ ఎవరో ఇంకో కోటేశ్వరరావు అని, ఇట్లా రకరకాల పేర్లు వచ్చాయి అక్కడ. పబ్లిక్ నుంచి వచ్చింది ఇదంతా, మేము పబ్లిక్ వచ్చి చెప్తున్నారు. నేనంటే మేము చేసింది ఏం కదా, అదంతా అక్కడ లోకల్ జరిగినటువంటి వాళ్ళు, స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పారు. సో వాళ్ళు అక్కడ లోకల్ రాజకీయంగా కూడా వాళ్ళు ఇది ఉన్నారు. వాళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్, అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చాం, హైడ్రా నుంచే ఇచ్చాం. వాళ్ళు ఆ ల్యాండ్ని కబ్జా చేసి విల్లాస్ కట్టి, చిన్న విల్లాసు వీళ్ళకి అమ్మారు. అమ్మినప్పుడు దాని మీద ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీని అరెస్ట్ చేశారు. దాని మీద వీడియోలు ఉన్నాయి. అక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున దుమారం లేసింది. ఇవన్నీ ఒకళ్ళు కొనేవాళ్ళు ఇప్పుడు సపోజ్ వీళ్ళంతా కొనేస్తారు, చెరువులో ఇట్లానే అమ్మేస్తారు. చెరువులో అమ్మేసి నేను చెప్పాను ఇంత గుడిసెలు లాజిక్ ఏది ఖమ్మంలో జరిగింది, నేను చూసాను లేదు ఎక్కడైనా కానీ. అంటే గుడిసెలు వస్తే గుడిసెలు వదిలేయాలి, ఇక కబ్జా చేసేసి గుడిసెలు వచ్చాయి కాబట్టి పేదోళ్ళు పాపం వాళ్ళు వదిలేయకూడదని. సో వాళ్ళని కోలుకొట్టడం వేరు, ఒక ఇల్లు కోలుకొట్టడం వేరు కదా సార్. ఇల్లు కూడా ఏంటి పర్మిషన్స్ అసలు ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు అక్కడ వాళ్ళని క్యాన్సిల్ చేశారు. చేసిన తర్వాత లోన్లు తెచ్చారు, బ్యాంకర్స్ లోన్లు ఇచ్చారు. అంటే డ్యూ డెలిజెన్స్ ఏమైంది, మీరు చేయాల్సిన మినిమమ్ ఇది ఎంక్వైరీ చేయాల్సింది ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక పెళ్ళి చేసేటప్పుడు బిడ్డకి ఎన్ని మనం ఎంక్వైరీస్ చేస్తామండి, ఆ ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఇక్కడ కూడా పబ్లిక్ని అనట్లేదు, పబ్లిక్ చేయాల్సింది ఉంది. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కూడా ఇప్పుడు డెఫినెట్గా అక్కడ క్లెన్సింగ్ జరుగుతుంది. అక్కడ తప్పకుండా అక్కడ జరగాలి. ఇష్టానుసారంగా జరుగుతుంది కాబట్టి అమీన్పూర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నాం. సో అక్కడ మీరు ఏ అధికారం అంటే అధికారం ఇష్టమైన రూల్స్ మార్చేస్తారా? ఇంకా అది వ్యవస్థ ఏంటి, దీనికి ఒక సిస్టమ్ ఏంటి అంటే రేపు పద్ధతి ప్రకారం రూల్ ఆఫ్ లా ఒకటి ఉంటుంది, ఒక చట్టము, ఒక న్యాయము, ఒక వ్యవస్థ, ఒక సివిలైజ్ సొసైటీ. మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామని ఇవన్నీ మనం విస్మరించి పనిచేయటం కాదు కదా. అది ఫస్ట్ అంటే స్వార్థం కోసం ఎవడికి వాళ్ళు చేయటం చేస్తారు. కరెక్ట్ సార్, మీరు చెప్పినట్లుగా వాళ్ళ స్వార్థం కోసం పర్మిషన్ ఇచ్చారు, బ్యాంకులు లోన్ ఇచ్చారు. కానీ అమాయకులు కొనుక్కొని బలైపోయారు కదండి. ఇప్పుడు చాలా కోట్లాది రూపాయలు కష్టం, వాళ్ళు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడిగింది, మీరు అక్కడ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఎప్పుడు వీళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత వెళ్ళి పంచాయత్ ఆఫీస్కి వెళ్తే అక్కడ తెలిసింది వాళ్ళకి ఇదంతా ప్రాబ్లం ఉందని. అరే ఇట్లా ఉందని చెప్పి వాళ్ళ తర్వాత వేరే వాళ్ళకి చెప్పలేదుగా. అది అట్లా అంటే వాళ్ళు ఆ చిన్న పని ఇప్పుడు పెళ్లి చేసే ముందు వాడు ఎవడో డ్రగ్ అడిక్టో లేకపోతే ఏదో పెళ్లి చేసిన తర్వాత తెలిస్తే ఏం చేస్తారు? ముందే చేసుకోవాలి, మనం ముందే చేసుకోవాలి కదా. నా జీవితం అంతా ఇట్లా నాశనం చేశారని అట్లా అంటావా? నువ్వు ఎందుకు చేయలేదని అంటావు, ఫస్ట్ ఎందుకు చెక్ చేసుకోలేదు అంటే ఇప్పుడు తప్పు వాళ్ళది కూడా 50% డెఫినెట్గా ఉంటుంది, వాళ్ళది ఉంటుంది. అక్కడ సిస్టమ్ అంతా కూడా నేనేది వీళ్ళది పబ్లిక్ది పూర్తిగా పబ్లిక్ ఒక్కళ్ళే అని నేను వాళ్ళ మీద బ్లేమ్ చేయట్లేదు. సిస్టమ్ అంతా అక్కడ సరిగ్గా చేయలేదు సార్. వీళ్ళు చేయలేదు, వీళ్ళు కొనుక్కున్నారు, బ్యాంక్ నుంచి ఈఎంఐ కట్ అవుతుంటుంది, కొనుగొట్టారు. మీరు వీళ్ళ వరకు నష్టపోయింది. కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు కదా, వాళ్ళని కూడా కేసులు అదే పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు గతంలో ఇచ్చిన వాళ్ళది క్యాన్సిల్ చేసి వాళ్ళు సస్పెండ్ చేశారు కదా. సస్పెండ్ చేశారు, కేసు కూడా పెట్టారు కదా వాళ్ళ మీద, క్రిమినల్ కేసు కూడా పెట్టారు. ఓకే, అవన్నీ జరిగినాయి. సేమ్ డిండిగల్లో కూడా అలానే జరిగింది. ఏది మన డిండిగల్ మేము కొలుగొట్టాం కొన్ని విల్లాసు, అక్కడ కూడా ఏది దాని పేరు కత్వా చెరువు అని అంటారు. అక్కడ కూడా సేమ్ థింగ్. అక్కడ ఎవరు పంచాయత్ సెక్రటరీ సస్పెండ్ అయ్యాడు, కేసు పెట్టారు 2 ఏళ్ల క్రితం. ఆ బిల్డర్ ఎవరైతే చేశారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కూడా ఆ ముందు మేము కూలగొట్టే ఒక 1 నెల రోజుల ముందు కూడా వాళ్ళు కొంటున్నారు అక్కడ. కొని అంటే ఎట్లా ఉంటారు వీళ్ళు, కొనేటప్పుడు తక్కువకి ఇస్తారు. జరిగేది అది. అంటే అంతా మనం అమాయకులని అనుకోవడానికి లేదు. వీళ్ళు 4 రూపాయలు తక్కువకి ఇచ్చారు, పర్లేదు ఏని మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఉండదులే అనకంటే అది భరోసా అనమాట. సో అంటే
ఆడ సపోజ్ ఎవరన్నా ₹1,00,00,000 విల్లా ఉందనుకోండి, 60 లక్షలకో 70 లక్షలకో ఇస్తారు. లేదా 1,50,00,000 ఉందనుకోండి, 1,20,00,000కో అంటాడు అనమాట. 30-40 లక్షలు తక్కువ ఇచ్చేస్తారు. సో ప్రాబ్లం ఉంది తెలిసినా కానీ కొంటారు. ఎందుకు కొంటారంటే పర్వాలేదు మేనేజ్ చేసుకోవచ్చు, ఏముందిలే మందాకి ఎందుకు వస్తుంది అనేటటువంటి ఒక భరోసా అనమాట. ఓకే. సో మీరు సో ఇది నేనండి, అంటే మీరు చూస్తే మీరు అంటే ఈ కొట్టిన వాటికి అన్నిటికీ మీరు ఎట్లా మీరు తప్పు కదా అని అంటే అది 100% తప్పు కానే కాదు. ఎందుకంటే గనక వాళ్ళకి అక్కడ తెలిసినా తెలియకపోతే ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. చాలా చట్టం, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. సో దీంట్లో మనం ఈ టైప్ ఆఫ్ కఠినంగా లేకపోతే గనక ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న విధ్వంసాన్ని ఆపలేము. హైదరాబాద్లో ఇప్పుడు ఎవరిని అడిగినా FTL బఫర్ అనేది తెలుసుకున్నారు. ప్రతివాడు కొనే ముందు 1కి 100 సార్లు చెక్ చేసుకుంటున్నారు. కరెక్ట్. ఇది తీసుకొచ్చిన దాంట్లో హైడ్రా డెఫినెట్గా మేము వీ ఫీల్ ఎస్ వీ హ్యావ్ సక్సీడెడ్ అనేది అనుకుంటాం. ఓకే. ఈ అంటే ఆటోమేటిక్ ఇప్పుడు పబ్లికే చెక్ చేసుకుంటున్నారు. హైడ్రా అనుమతుందా లేదా, బఫర్ జోన్ హైడ్రా అనుమతి కూడా వచ్చింది. బఫర్ జోన్ మనం చూస్తే జస్టిస్ భాస్కర్ రెడ్డి గారి జడ్జిమెంట్ ఉంది, చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు మన ఇది వారు హైకోర్టు జడ్జిమెంటు. అంటే స్టేట్ అంటే ఏదైనా స్టేట్ అనేది ఈజ్ ఓన్లీ ఏ ట్రస్టీ. దీంట్లో ఇక్కడ స్టేట్ అనేది ఒక ట్రస్టీ అంతే తప్ప కానీ ఎవడో నాకు పర్మిషన్స్ వచ్చేసాయి కాబట్టి నాకు HMDA ప్లాట్లు వేసింది, పర్మిషన్స్ ఇచ్చాడు అధికారి, నాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది కాబట్టి ఇది నా ల్యాండు అని అంటాను క్లెయిమ్ చేయడానికి లేదు. చెరువులో కానీ ఇట్లాంటిది వాటర్ బాడీస్లో కానీ ఎక్కడైనా అది దట్ ఈస్ ఎ ట్రస్టీ గవర్నమెంట్. అది ఇచ్చినా కానీ కూడా నిర్దాక్షిణంగా వ్యవహరించవచ్చు అని చాలా స్పష్టంగా కోర్టు ఇచ్చింది. సో మాకు చాలా సపోర్టివ్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ గారు ఇచ్చిన జడ్జిమెంటు వితౌట్ నోటీస్ అనేది అది. అండ్ జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంటు చాలా క్లియర్గా ఉన్నాయి అనమాట. సో చాలా లోతుగా అంటే చాలా డెప్త్లో తీసుకొని చేసినటువంటి జడ్జిమెంట్స్గా నేను చూస్తున్నాను. కరెక్టే సార్, మీకు చట్ట ప్రకారం వెళ్తున్నారు, మీరు ఎక్కడ కూడా అన్లాఫ్లోకి వెళ్ళట్లేదు, లా ప్రకారం వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంటుందా? నేను మొన్న కూడా నేను ఇంజనీర్స్ అందరితో మీటింగ్ అయినప్పుడు కూడా చెప్పాను. కొన్ని చోట్ల మురళి ఎట్లుండాలంటే మనసును చంపుకొని పనిచేయాలనేది నేను మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు గంజాయి మీకు తెలుసు, నేను AOB ఏరియాలో రైడ్ చేశాం. మేము ఏది నల్గొండలో ఉన్నప్పుడు వెళ్ళి రైడ్ చేసాం. రైడ్ చేసినప్పుడు అక్కడ ఫైరింగ్ చేసాం. ఫైరింగ్ చేసి అక్కడ లక్షలాది కేజీల గంజాయి దేశవ్యాప్తంగా సరఫరా అవుతుంది. 10,000 కోట్ల మార్కెట్ అది AOB నుంచి. ఒకసారి వెళ్ళి అక్కడ మొత్తం ఫైరింగ్లు చేసి కాస్త హడావడి చేసేటప్పటికి అప్పుడు ప్రభుత్వం కూడా, అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా వారు కూడా బాగా రియాక్ట్ అయ్యి వారు కూడా చేస్తుంది. అది పరివర్తన ఏదో పెట్టారు, చేసేసి మొత్తం దాన్ని మొత్తం గంజాయిని ఆపరేషన్ పరివర్తన చేసి మొత్తం గంజాయినంతా క్లీన్ చేయడం మొదలెట్టారు. సిస్టమ్ అనేది తప్పు చేయాలంటే భయపడాలి. విచ్చలవిడిగా అన్ని గంజాయి అంతా సాగుల్లో ఉంటే కనుక అది వ్యవస్థ ఏంటి అక్కడ? ఇప్పుడు ఎవడంట ఇష్టమైనట్టు అందరూ అనాథరైజ్గా కడుతుంటే వ్యవస్థ ఏంటి అక్కడ? ఎవడో ఒకటి చేస్తే దానికి అర్థం ఉంటుంది. 100లో 99 మంది చేస్తుంటే ఎందుకు సిస్టమ్ ఎందుకు అది మూసేసి మనం మామూలుగా చేయాలన్నమాట. అది గంజాయి అంతా సాగు చేస్తే లీగలైజ్ చేయాలి అక్కడ, అంతేగాని అంటే అక్కడ ఆ గంజాయి దాంట్లో చూసేటప్పుడు మనం ఎలా చూస్తాం, అక్కడ దానివల్ల ఒక 10,000-20,000 మంది ఎఫెక్ట్ అవుతారు. అది ముఖ్యమా? కంట్రీ మొత్తం ఉన్నటువంటి కోట్లాది మంది దానివల్ల బెనిఫిట్ అవుతారు. సెకండ్ వన్ మనం ప్రయారిటీ ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇదే బెంథమ్స్ యూటిలిటేరియనిజం అని ఉంటుంది అనమాట. అంటే మనం దీంట్లో ఎవరికి ఎక్కువ లాభం చేసేది ఉంటే దాని వైపు మనం మొగ్గు చూపాలని. సో ఇక్కడ కొంతమంది డెఫినెట్గా కొంతమంది ఇంట్రెస్ట్లు పోతాయి, ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ నష్టపోయిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు, ఓకే. సో ఏది కొంతమంది విల్లాస్ పోయిన వాళ్ళకి కూడా చట్ట విరుద్ధంగానే ఉన్నాయి అన్నీ కూడా, చట్టపరంగా ఏది లేదు. అది మన జస్టిస్ మన భాస్కర్ రెడ్డి గారు చెప్పింది కానివ్వండి, వాళ్ళని వెళ్ళి మీరు కంపెన్సేట్ చేయమని క్లెయిమ్ చేయమనండి మా మీద కోర్టులో, రూపాయి రాదు చెప్తున్నారు కదా. ఎందుకంటే లీగల్గా వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. వెళ్ళి వాళ్ళు ఏమనండి, ఏ కోర్టులో అయినా ఏమనండి, వేసి పైసలు కట్టమనండి, కొలగొట్టిన దానికి రూపాయి కూడా రాదు. బికాస్ దే ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్. చట్టపరంగా దే ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్. అయినా కానీ కూడా మమ్మల్ని కూల్చకూడదు ఏం చెప్పంటే కనుక సేమ్ థింగ్. ఇప్పుడు సేమ్ నేను చెప్తున్నా కదా, గంజాయి దగ్గర మీరు చేస్తే కనుక అక్కడ ఎఫెక్ట్ అవుతారేమో. బట్ కంట్రీ వైడ్ అనేది మనకి డెఫినెట్గా దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల అయింది. కేజీలు మీరు చూస్తే కనుక AOB నుంచి చాలా పెద్ద ఎత్తున తగ్గిపోయింది. అవును. అప్పుడు మేము చేసినటువంటి ఆ ఆపరేషన్ తర్వాత గవర్నమెంట్ అక్కడ కూడా చాలా స్పందించారు. అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా వారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఏపీ గవర్నమెంట్ అంతా కూడా, పాత గవర్నమెంట్ అయినా కొత్త గవర్నమెంట్ అయినా, గంజాయి అనే దాని మీద చాలా ఫోకస్గా పెట్టి చేస్తున్నారు. విచ్ ఈస్ వీ వాంట్, అదే కావాలి కదా. అక్కడి నుంచే సోర్స్ మనకి అంతా వస్తుంది. సో అంటే ఈ అన్నిట్లో కూడా ఇప్పుడు ఈ కొంతమంది ఎఫెక్ట్ అయ్యారంటే కనుక, దీంట్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే
ఎస్ వాళ్ళు తప్పకుండా ఇప్పుడు ఎవడో ఒకటి మీద ఫస్ట్ వేటు పడుతుంది కదా, దానివల్ల అందరికీ ఇది సెన్సిటివ్ లీగల్గా 100% వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. సో ఇంకొకటి సండే రోజు కూల్చొచ్చా, మండే రోజు సాటర్డే కూల్చొచ్చా అనేది కూడా ఉంది. సో అప్పుడు బహుశా హైకోర్టులో కూడా దీని మీద వచ్చింది. బట్ మీకు చెప్పాలని మళ్ళీ అది కూడా హైకోర్టు జడ్జిమెంటే ఉంది, 3SS జడ్జిమెంట్ అని చాలా స్పష్టంగా అది సండే అయినా ఏది సాటర్డే అయినా ఎప్పుడైనా కూల్చొచ్చు 3SS జడ్జిమెంట్ వితౌట్ నోటీస్. సో అది ఉంది. వితౌట్ నోటీస్ కూడా చేయొచ్చు. వితౌట్ నోటీస్ 405 GHMC యాక్ట్. అండ్ సండే అయినా సాటర్డే అయినా ఎప్పుడైనా చేయొచ్చు. ఓన్లీ పబ్లిక్ హాలిడేస్ 3SS జడ్జిమెంట్ అనేది ఒక క్లబ్ హౌస్ని డిమాలిష్ చేస్తారు. ఏది ఏలూరు దగ్గర ఉన్న క్లబ్ హౌసెస్.